హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా గుమగుమలు. నేను మీ సరోజని. ఈరోజు మనము ఎగ్ కట్లెట్ చేసుకుందాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరేపాకు, పచ్చిమిర్చి ఒక బౌల్లో వేసుకోవాలి. సరిపడా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చిటికెడు మసాలా, కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి. కలిపినాక శనగపిండి 2 చెంచాలు కలపాలి. కలిపిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 6 ఎగ్స్ కొట్టి పోయాలి. అది బాగా కలపాలి. కలిపి ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి ఇది కలిపింది పోయాలి అందులో. కానీ ఎన్ని ఎగ్గులు ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అది టేస్ట్. 2 టీ స్పూన్ల పాలు కలపాలి. దాంతో చాలా టేస్ట్ వస్తుంది. ఉండలు లేకుండా బాగా కలపాలి. కలిపి పక్కకు పెట్టుకొని ఒక గుంట పొంగనాల పాత్ర తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. అది అడుగంటకుండా స్ప్రెడ్ చేయాలి. స్టవ్ వెలిగించాలి. స్టవ్ పైన గుంట పొంగనాల పాత్ర పెట్టాలి. స్పూన్ తోటి ఒక్కొక్క గుంటల మిశ్రమం వేసుకోవాలి. కాకపోతే నిండు వేయొద్దు, కొంచెం ఎల్తీ వేయాలి. అది పొంగుతుంది కాబట్టి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మర్రేయాలి. మర్రేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత తీసి బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఎగ్ కట్లెట్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.